వెల్కమ్ టు ద పిఎం ఫ్యాక్టర్. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి ఏంటి? దేశంలో వచ్చిన మార్పులేంటి? మహిళలు, రైతులు, యువకులు అభివృద్ధిలో ఎలా భాగస్వాములయ్యారు? ఏ సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలనకు దోహదం చేశాయి? ఈ 11 ఏళ్లలో దేశ దశను దిశను మార్చిన మోదీ సాహసోపేతమైన నిర్ణయాలపై ఫోకస్ ఇవాల్టి పిఎం ఫ్యాక్టర్. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। केंद्र में भाजपा एनडीए की सरकार को अब 11 साल हो रहे हैं। ये 11 साल गरीब कल्याण के नाम समर्पित रहे हैं। जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। సరిగ్గా 11 సంవత్సరాల క్రితం దూరదృష్టి కలిగిన ఒక నాయకుడు భారత రాజకీయాల్లో అతిపెద్ద సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయన పేరే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 11 ఏళ్ల క్రితం భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారంతో దేశంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతూనే ఉంది. ఈ 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక తన ప్రజా సంక్షేమ విధానాలతో దేశ దశను దిశను కూడా మార్చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ భారత ప్రధానిగా ఎదిగారు. ఆయనకు పేదల కష్టాలు తెలుసు. దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ అనుభవాలన్నీ ప్రజా విధానాలుగా మార్చుకున్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. केंद्र में भाजपा एनडीए की सरकार को अब 11 साल हो रहे हैं। ये 11 साल गरीब कल्याण के नाम समर्पित रहे हैं। हमारे ही गरीब भाई बहनों ने गरीबी के खिलाफ जंग लड़ा और 25 करोड़ गरीब गरीबी को परास्त कर करके విజయ్ होकर के गरीबी से बाहर निकले हैं। ఈ 11 సంవత్సరాలలో ప్రధాని మోదీ ఎవరూ ఊహించని అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక ప్రపంచంలోనే భారతదేశానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చారు. భారత వికాసానికి ఈ 11 ఏళ్లు అమృతకాలంగా నిలిచాయి. ఆ 11 అతిపెద్ద నిర్ణయాల గురించి ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదంటూ మోదీ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలకోట్ వైమానిక దాడి చేయడం ద్వారా ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరి ప్రపంచానికి అర్థమైంది.
భారత్లో విధ్వంసానికి కుట్రలు పన్నే ఉగ్రవాదులను వారి ఇళ్లల్లోకి వెళ్లి మరీ అంతం చేస్తామన్న సందేశాన్నిచ్చింది. पुलवामा हमला हुआ तो भारत के वीरों ने जो काम किया, ऐसा काम दशकों तक कभी नहीं हुआ है। हमारे वीरों ने आतंकियों को उनके घर में घुस करके मारा है। ఇది మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఫలితంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! ఆర్టికల్ 370 తొలగింపు. మోదీ సర్కార్ 11 సంవత్సరాల ప్రయాణంలో ఓట్లు, మైనారిటీ, రాజకీయ లెక్కలు ఇలా అనేక దశలను చూసింది. కానీ ఈ మారుతున్న పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతో సాహసోపేతమైనవి. దీనికి అతిపెద్ద ఉదాహరణ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు. अगर राजनीतिक मजबूरी, वोट बैंक की पॉलिटिक्स, हमारे पुरखों ने धारा 370 डाली है, हम नहीं हटाएंगे, ऐसी जिद धारा 370 को लेकर चलती रही, कई सालों तक चली। और मान्यवर यही सदन में 5 अगस्त 2019 में मोदी जी ने धारा 370 को समाप्त। ఆర్టికల్ 370 అనేది భారతదేశంలోని ఒక రాజ్యాంగ నిబంధన. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అందించింది. ఇది దాని సొంత హక్కును, శాసనసభ పరిమిత అధికారాలను కలిగి ఉండడానికి అనుమతించింది. ఆగస్టు 5, 2019న రాజ్యాంగ సవరణ ద్వారా జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించబడింది. 370 రద్దుపై దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగింది. దీనిపై దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించారంతా. కానీ ఎక్కడా ఏ అల్లర్లు జరగలేదు. మోదీ సర్కార్ దృఢ నిశ్చయంతోనే ముందుకు వెళ్ళింది. दुनिया की कोई ताकत जम्मू कश्मीर में आर्टिकल 370 की वापसी नहीं करा सकती। ప్రధాని మోదీ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో జమ్మూను అనుసంధానించాలి అన్న ఆయన కల నిజమైంది. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి. రైల్వే కనెక్టివిటీతో పాటు రాష్ట్ర రోడ్ల నిర్మాణం కూడా ఊపందుకుంది. ఆరోగ్య సౌకర్యాల కోసం 2 ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం జమ్మూతో పాటు కొత్తగా 51 డిగ్రీ కళాశాలలు, 7 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్లో కొత్త అధ్యాయం మొదలైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నెట్వర్క్. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో రైల్వే కనెక్టివిటీ వేగంగా విస్తరిస్తోంది. ఇందుకు తాజా నిదర్శనమే చీనాబ్ రైల్వే బ్రిడ్జితో పాటు అంజీ వంతెనను ప్రధాని జాతికి అంకితం చేయడం. జమ్మూ కశ్మీర్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తామని చెప్పడమే కాదు, చేసి చూపించారు మోదీ. ప్రపంచంలో అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై వందే భారత్ పరుగులు మొదలయ్యాయి. आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई है। कश्मीर से कन्याकुमारी ये अब रेलवे नेटवर्क के लिए भी हकीकत बन गया है कि इस प्रोजेक्ट ने हमारे कार्यकाल में गति पकड़ी और हमने इसे पूरा करके दिखाया.
తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు వేగంగా జరగడమే కాదు, ఆ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి ప్రధానమంత్రి మోదీ స్వయంగా సమీక్షలు నిర్వహిస్తారు. దీనికి నిదర్శనం చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ పూర్తి కావడమే. జూలై 1, 2017 భారతదేశ పన్ను వ్యవస్థలో ఒక చరిత్రాత్మకమైన రోజు. దశాబ్దాలుగా మొత్తం దేశం కలలు కంటోంది ఒకే దేశం ఒకే పన్ను గురించి. చివరికి మోదీ ప్రభుత్వం దాన్ని నిజం చేసి చూపించింది. अब गंगानगर से लेकर के ईटानगर तक, लेह से लेकर के लक्षद्वीप तक, वन नेशन वन टैक्स. ఈ వ్యవస్థను అమలు చేయడానికి ముందు ప్రజలు 500 రకాల పన్నులు చెల్లించాల్సొచ్చేది. కానీ ప్రధాని మోదీ చేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ పన్ను విధానం పారదర్శకతను ప్రోత్సహించింది, నల్లధనం, అవినీతిని అరికట్టడంలో సహాయపడింది. పేదలు కూడా దీన్నుంచి అపారమైన ప్రయోజనాన్ని పొందారు. ఇంతకు ముందు ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండేవి కాదు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు పడాల్సొచ్చేది. బ్యాంకుల్లో ఖాతాలు తెరవడానికి చాలా పత్రాలు కూడా అవసరమయ్యేవి. మోదీ పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ఆగస్టు 28, 2014న అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి 2015 నాటికి 12.5 కోట్లకు పైగా ఖాతాలు, 54.5 కోట్లకు పెరిగిన ఖాతాలు. వీటిలో మహిళల పేరిటే 61% జన్ ధన్ ఖాతాలు. పొదుపు, రుణాలు, బీమా, పెన్షన్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాల ప్రయోజనాల్ని జన్ ధన్ పథకం అందిస్తుంది. మహిళా ఉద్దాన యోజన మహిళలను ప్రధాన భాగస్వామిగా చేయడానికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ప్రధాని మోదీ ప్రయాణం ఒక అసాధారణ గాథ. ఇది అపరిమిత పోరాటాల వేడిలో నిగ్రహించబడిన తరువాత ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తిత్వంగా ఉద్భవించింది. పేదరికంతో పోరాడుతున్న కుటుంబాలను ఆయన చూశారు. అందుకే ఆయన జనాభాలో సగం మంది సమస్యల్ని అర్థం చేసుకున్నారు. స్వచ్ఛమైన ఇంధనం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్యాస్ సిలిండర్లను అందించడానికి ప్రధాని మోదీ 2016 మే 1న ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. గత 9 సంవత్సరాలలో 238 కోట్ల సిలిండర్స్ రీఫిల్ చేయబడ్డాయి. गैस मिला, बिजली मिली, घर मिला, अनाज मिला, वाह, और पानी मिल गया. पानी भी मिलता है. ఆయుష్మాన్ భారత్ యోజన దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పరిగణించబడుతోంది. దీని కింద ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందుతోంది. 50 కోట్ల మందికి పైగా ఈ ప్రయోజనాన్ని పొందారు. కిసాన్ సమ్మాన్ నిధి దేశ అన్నదాతల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మన ఆహార ప్రదాతలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఆయనకు బాగా తెలుసు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను తీసుకువచ్చింది. దీని ద్వారా దేశంలోని 12 కోట్ల మంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నెలకు 6,000 రూపాయల సహాయాన్ని అందిస్తోంది. कोई बिचौलिया नहीं, कोई कटमनी नहीं, कोई मेरा तेरा नहीं, किसान मतलब किसान. हमारी सरकार अपने मेहनत कर किसानों के सामर्थ्य में सहयोग के लिए खर्च कर रही है. పేదలకు రేషన్ ప్రధాని మోదీ లక్ష్యం ఒక్కటే, దేశంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. అందుకే పేదల సంక్షేమం కోసం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇస్తున్నారు. దీని వ్యవధిని కూడా 5 సంవత్సరాల పాటు పొడిగించారు. పీఎం హౌసింగ్ స్కీమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్
ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఒక వరం. ఈ పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 73% మంది లబ్ధిదారులు మహిళలే. ప్రధాని మోదీ నిర్ణయాలు గ్రామాలు, పేదలు, యువత, రైతులు, మహిళలు, సామాన్యుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. గత దశాబ్ద కాలంలో భారతదేశం స్వావలంబనతో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగడానికి తోడ్పడుతున్నాయి. ప్రధానిగా ఈ 11 సంవత్సరాల ప్రయాణంలో దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చేశారు మోదీ. ఇది ఇవాల్టి పిఎం ఫ్యాక్టర్. మోదీ నాయకత్వంలో భారత వికాస పర్వాన్ని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.